అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మహానాడు వేదికగా టీడీపీ కేడర్ అద్భుతాలు ఎన్నో సృష్టిస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం అని మాటలు చెప్తూ లోకేష్ గారు మహిళలకు 33% రిజర్వేషన్స్ అనే మాటను కూడా తెర మీదకు తీసుకొచ్చారు. మహానాడు ఎంతో ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతుంది కూడా. దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే క్యాడర్కి సంబంధించినటువంటి ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనా ఈ మీటింగ్లో అద్భుతాలు రచించారు, అద్భుతమైన మాటలు చెప్పారు. నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేయండి, ఎక్కడా కూడా ఏకగ్రీవం కావద్దు, మన సత్తా ఏంటో నిరూపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేలవంగా ఉన్నటువంటి ఒక మాట మాట్లాడారు. నేను పేలవం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, రాజకీయాల్లో కర్మ అనేది చాలా వేగంగా వచ్చేస్తుంది అన్న మాట 2024 ఎలక్షన్ నుంచి బాగా వినబడుతుంది. ఎందుకనంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా మహిషాసురుడు ఏ భస్మాసురాస్త్రాన్ని అయితే వరంగా పొందాడో అదే భస్మాసురాస్త్రంతో అతను ఏ విధంగా నాశనం అయ్యాడో జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది అన్న మాటలు రాజకీయ వర్గాల్లో వినబడుతుంది. ఎందుకు అంటారా? చెబుతున్నాను వినండి. దీనికి ఏపీ ప్రస్తుత పరిస్థితులే నిదర్శనంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్లు అడ్డుకుని భౌతికమైన దాడులు చేసి విపక్షాలకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకగ్రీవాలతో విజయకేతనం ఎగరవేశారు జగన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేరా? భౌతిక దాడులు చేసి ఏకగ్రీవాలు చేయించుకోలేరా? ఉన్నది కూటమి ప్రభుత్వం అయ్యే. మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా భౌతికమైన దాడులు చేసి, అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాడులనే చేసి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏకగ్రీవంగా మేము శబాష్ బేషుగ్గా మేము రాజకీయాలు చేశాము, మాదే విన్ను, మేమే గెలుపు, మేము ప్రజల్లో ఉన్నాము అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్నారో అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అన్న మాటలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతుంది. రాజకీయ వర్గాల్లో ఏంటి, ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదే భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షం రివెంజ్ తీర్చుకోవాలి, వైసీపీ క్యాడర్లో మనం అందరూ కూడా మరి ఎక్కడైతే పోటీ జరుగుతుందో అక్కడ ఏకగ్రీవాలు కానివ్వకుండా అడ్డుకోండి అని ఎప్పుడైతే చెప్పారో పాపం వైసీపీ క్యాడర్ అంతా కూడా డీలా పడిపోయింది. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం అయ్యే. గత ప్రభుత్వ కాలంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి రోజుల్లో భౌతికమైన దాడులు చేసి ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళని బలవంతంగా వెనక్కి తీసుకునేటట్టు చేసి అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికల్లో గెలిచేటట్టు చేసుకుని వైసీపీ హవా చాటినటువంటి సందర్భాలు మనకి ఎన్నో కనపడ్డాయి. అప్పుడు ఎన్నో మనం చూసాం కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అలా ఉంటుందా, ఇలా రాజకీయం కూడా చేయొచ్చా అన్న మాటలు కూడా అప్పుడు చాలా రాజకీయ వర్గాల్లో వినపడ్డాయి. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో నామినేషన్ వేసినటువంటి నాయకులను కూడా బెదిరించి ఆ నామినేషన్లను వెనక్కి తీసుకునేటట్టు చేసి రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక అద్భుతమైన మాట, ఎక్కడా కూడా ఏకగ్రీవం కాకూడదు, ప్రతి ఒక్కరూ మన నాయకులు పోటీ చేయండి, మన నాయకులు పోటీ చేసి మన సత్తా ఏంటో నిరూపించండి అని బాహాటంగా చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోయారు. భయ్య, నిజంగా మన సత్తా ఏంటో నిరూపించండి అని అంటే అర్థం ఏంటి? ఏం సత్తా ఉంది? ఇప్పుడు 161 151 సీట్ల నుంచో 11 సీట్లకు వచ్చేసాము. 11 సీట్లకు వచ్చాము అని అంటే మన సత్తా ఎక్కడుంది? ఏపీ ప్రజలు మనల్ని ఎక్కడ పెట్టారు? క్షేత్రస్థాయిలో మీ సత్తా ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోవాలి కదా. అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం మిగిలిన నాయకులందరూ కూడా ఏదో బాకాని ఊదుతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం మంచితనం పొందాలి అని అనుకుంటే మనం ఏదో ఒక బాకా ఊదేయాలి. అలా ఊదేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందపడిపోతారు. అన్న చంద్రబాబు నాయుడు ఏముందన్న తీసి పక్కన పెట్టండి, ఇప్పుడు మందే గెలుపు, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మనకి 161 171 వైనాట్ 175 ఇవన్నీ మనకు వచ్చేస్తాయి, మనం హ్యాపీగా మళ్ళీ మీరే సీఎం అని మనం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే నమ్ముతారట. అదే నమ్మి మనం అలాగే చేద్దామన్న ఒక ఆలోచనకు వచ్చేస్తారట. నిజం చెప్పాలి అని అనుకుంటే అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ యొక్క బలం ఎంత ఉన్నది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అవగతం కావడం లేదో, అర్థం కావడం లేదో తెలియట్లేదు. పాపం ఈ నాయకులకు మాత్రం బాగా అవగతం అవుతుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ విధంగా మాట్లాడకపోతే మనల్ని ఏదో చేసేస్తాడేమో అనుకుని అతను వాళ్ళు కూడా మనం సూపర్ అండి, మనం తోపండి అని మాట్లాడుతున్నారు. నేను కాక మొన్న మహానాడు కోసం రోజా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఇబ్బంది పడ్డ టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు,
మరి ఇప్పుడు పక్కా స్కెచ్తో వాళ్ళందరూ ఉంటారు కదా. వైసీపీ నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా చేయాలి అని వాళ్ళ స్కెచ్లు వాళ్ళకు ఉంటాయి కదా. గతంలో వాళ్ళు పడ్డ కష్టాలు వడ్డీతో సహా తీర్చుకోవాలని క్షేత్రస్థాయిలో కూటమి నేతలు సిద్ధం అవుతూ ఉంటారు కదా. మరి ఈ విషయం వైసీపీ నేతలు కార్యకర్తలకి బాగా తెలుసు. అధికార పక్షంతో నేరుగా ఢీకుంటే ఆర్థికంగా చితుకుపోవడమే కాకుండా వ్యక్తిగత రక్షణ కూడా ఉండదని భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈగో కోసం తమ రాజకీయ భవిష్యత్తును, కుటుంబాలను పణంగా పెట్టండి అని క్షేత్రస్థాయి నేతలను ఆదేశిస్తున్నారు. పాపం వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, అలాగే అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. మరి వీటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయా అని అంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో పోటీ చేసుకుంటే ఎక్కడుంటుంది? క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వానికి ఎక్కువ బలం ఉంటుందా? మరి ఓడిపోయినటువంటి 11 సీట్లు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి బలం ఉంటుందా? ఇప్పుడు ప్రజలే ద్వేషించి 11 సీట్లు ఇచ్చారు. మరి 2 సంవత్సరాల్లో మారిపోయింది అని అనుకోవడానికి జగన్ గారిలాగా మరి సిపిఆర్ఎస్ రద్దు చేయలేదు, అలాగే మద్యపాన నిషేధం అనేసి పక్కన పెట్టలేదు, ఇలాంటి ఎన్నో పథకాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టలేదు. సూపర్ 6 పథకాలు ఇచ్చారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇచ్చేశారు. ఏమి ఇచ్చారండి, ఎక్కడ ఇచ్చారండి? ఏమండి, ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టంలో హామీలు ఎందుకు ఇచ్చారని మీరే అడగవచ్చు. కానీ హామీలు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కటి ముందుకు తీసుకుని వెళుతున్నారు. ముందుకు తీసుకుని వెళుతూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారు. మనకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే మరి కూటమి ప్రభుత్వం యొక్క బలాబలాలు ఏంటి, మరి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది, ఇదంతా మనకు తెలిసిపోతుంది కదా. మరి స్థానిక ఎన్నికల్లో గత 2024 ఎన్నికలకు ముందు మన వైసీపీ ప్రభుత్వం 2019 పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా స్థానిక ఎన్నికల్లో ఏ విధమైన బాహాబాహి యుద్ధాలకు దిగి స్థానిక ఎన్నికల్లో ఓటమిని చవి చూపించారో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు కలిగించారో అన్ని ఇబ్బందులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిగించడానికి కూడా సిద్ధపడుతున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి కదా. మరి అది సహజమే కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూటమి నేతలు సిద్ధం అవుతారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా మరి ఈగో కోసం రాజకీయాల భవిష్యత్తును పణంగా పెట్టేయండి, కుటుంబాలను పణంగా పెట్టేయండి, అంతేగాని వైసీపీని మాత్రం వదిలేయద్దు, వైసీపీ తరఫున మీరు నిలబడండి అని చెప్తున్నారు. క్షేత్రస్థాయి నేతలైతే మహాప్రభో మమ్మల్ని వదిలేయండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మనం పెట్టుకుంటే మనం గెలవలేము మహాప్రభో, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని సస్యమీరా అంటున్నారు. అంతేకాదు, పార్టీ కోసం కష్టపడి జైలుకి వెళ్ళిన, కేసులు ఎదుర్కొన్న, హైకమాండ్ నుంచి రూపాయి కాదు కదా పైసా రాదు, ఆర్థిక సాయం రాదు, అందదు అనే నమ్మకం ఇప్పటికే క్యాడర్లో, వైసీపీ క్యాడర్లో బలంగా ఉందట, నాటుకుపోయిందట. మనం కష్టపడతాం, జైలుకి వెళ్తాం, మనం కష్టపడతాం, డబ్బులు పోగొట్టుకుంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనకు సింపతి వస్తుందా? రాదే. కొంతమందికి తనకు నచ్చిన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళ కోసం జైలుకి వెళ్ళి పలకరిస్తారేమో. మరి మనం ఎలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి, యుద్ధాలు చేసి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా వెళ్ళినా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనకి ఆర్థిక సాయం కానీ, అంగబలం కానీ, అర్ధబలం కానీ మనకు వస్తాయా అని అంటే ఏమో నమ్మకమే లేదు అని వాళ్ళు భయపడుతున్నారట. ఇప్పటికే క్యాడర్లో బలంగా నాటికిపోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు స్థానిక ఎన్నికల సమయంలో సాక్షి పత్రికకు ప్రకటనలు ఇవ్వాలి అని, పెయిడ్ ఆర్టికల్స్ రాయించాలి అని క్షేత్రస్థాయి నేతల మీద ఒత్తిడి కూడా తీసుకుని చూస్తున్నారట. అది కూడా చాలా రివాజ్ అయిపోయిందట. మీరు సాక్షి పత్రికలకు ప్రకటనలు ఇవ్వండి, మీ ఏరియాలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి మన సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చేటట్టు చేయండి అని ఒత్తిడి తీసుకుని వస్తే, ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి ధీటుగా నిలబడి మళ్ళా సాక్షి పేపర్కి మరి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి డబ్బులు కట్టి అని అంటే స్థానిక నాయకులు ఎంతమంది ముందుకు వస్తారు? సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా మళ్ళీ సాక్షికి నిధులు ఇవ్వడం అంటే తమ వల్ల కాదు మహాప్రభో, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉండడమే నా కర్మ అన్నట్టు బహిరంగానే వాళ్ళ పెదవి విరుస్తున్నారు. కన్నుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇన్ని కారణాలు ఉన్నాయి వైసీపీకి. అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయకులందరినీ కూడా మీరు స్థానిక ఎన్నికల్లో ప్రతి చోట కూడా పోటీ చేయాలి, ఏకగ్రీవం అవ్వకూడదు, దీన్ని సవాలుగా తీసుకోండి, నేను యలహంక ప్యాలెస్లోనే ఉంటాను తప్ప క్షేత్రస్థాయిలోకి రాను, మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పోరాడండి అని చెబితే ఇన్ఛార్జీలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారట. మహాప్రభు మమ్మల్ని వదిలేయండి, మనం అంతకుముందు ఎన్నో చేసాం, అప్పుడు నామినేషన్లో కూడా కొట్టేసి నామినేషన్లు వెనక్కి తీయించుకొని ఏకగ్రీవాలు చేయించాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేయించలేరా? అధికారంలో ఉన్నారు కదా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేసామో మళ్ళీ తిరిగి కర్మ రిటర్న్స్ మళ్ళీ మనకు వస్తాయి కదా, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారేంటి అని వాళ్ళే మొదలు పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హుకుం జారీ చేశారు. హుకుం అనగానే నిన్న వాళ్ళందరూ బేలమోహాలు వేశారు. మిగిలిన నాయకుల పరిస్థితి ఇది. పైకి బీరాలు పలుకుతున్నారు, అరే చేయిద్దాం,
అన్న చేయించేద్దాం, మనం అందరూ మన వాళ్ళందరూ నిలబడి కంపల్సరీ కూటమికి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏముంది అక్కడ? నువ్వు 3 రాజధానులు అన్నావు, అందులో ఒక రాజధాని కూడా రాయేయలేదు. అక్కడ ఆల్రెడీ అమరావతి రాజధాని చేశాడు, దానికి గెజిటెడ్ చేశాడు. ఇంకొక వచ్చినా నీలాంటి వాళ్ళు వచ్చినా సరే మార్చడానికి అక్కడ అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు చేశాడు. ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుంది. పోనీ ఏమయ్యా చంద్రబాబు నాయుడు మేము ఏదో తప్పు చేసాం, 3 రాజధానులకి మేము రాయి కూడా వేయలేకపోయాం, నువ్వు బాగానే చేసావన్న మాట అనకుండా మావిగారిని తీసుకుని వచ్చారు. మావిగారిని తీసుకుని వస్తే మిగిలిన నాయకులందరూ కూడా పక్కును నవ్వారు. ఇదిగో ఇక్కడ ఉన్న నాయకులకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అని అంటే ముందుకు వచ్చే నాయకులు ఎందరు అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులు మదిని తొలిచేస్తుందట. ఎంతమంది పోటీ చేస్తారు, ఎంతమంది ఇన్ఛార్జీలు వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తారు అని. ఇక మనం చెప్పుకోవాలి అనుకుంటే వైసీపీ కంచుకోట లాంటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఏంటి, వాళ్ళ ఉన్న వైసీపీ కోట, కంచుకోట లాంటి పులివెందుల్లో సొంత గడ్డపైనే క్యాడర్ను కాపాడుకోలేకపోయిన జగన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్న సెటైర్లు వినబడుతున్నాయి. ఆల్రెడీ ట్రోలర్స్కి ఆహారంగా మారిపోయారు. పార్టీ నుంచి కనీసం భరోసా లేని పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో చేరడానికి చూసేటటువంటి రాజకీయ నాయకులు కూడా కాస్త దూరంగా సైలెంట్గా జరిగిపోతున్నారట. బాబోయ్ మాకు వద్దు ఈ వైసీపీ పార్టీ, తర్వాత బతుకుంటే బలిసాగి తిందాంలే, మనం కాస్త సైలెంట్ అయిపోయి తర్వాత ఏదో పార్టీలోకి వెళ్ళొచ్చు అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ప్రెస్ మీట్లు పెడతారు, మా తాతయ్య రాజారెడ్డి గారి సోపరు తోపు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారి సోపరు తోపు, మేము ఎంతో పుణ్యాత్ములు, మేము ఎన్నో సేవలు చేసాం, ఎంతో ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని చూసాం, మేము బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాం అన్న చందాన్ని మాట్లాడుతూ ఉంటే మానవ హక్కుల సంఘాలు రాజారెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంచుమించు 350 పేజీలు 400 పేజీలు నాకు పూర్తిగా గుర్తులేదు కానీ అన్ని పేజీల పుస్తకాన్ని ఒకటి తయారు చేసి వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు కానివ్వండి లేదా అరాచకాలు కానివ్వండి వాటన్నిటిని కూడా పుస్తక రూపంలో పొందుపరిచాయి. అవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అది కూడా పట్టించుకోకుండా మా తాత రాజారెడ్డి గారు సూపర్ అని చెప్పగానే ఊరుకుంటారా ప్రజలు? మొత్తం అందరూ కూడా సోషల్ మీడియాని కెలుకు వదిలేస్తున్నారు. వదిలేస్తే ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరలా ట్రోలర్స్కి ఆహారం అయిపోయారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మీరు నిలబడండి. అందుకనే ఇప్పటివరకు మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నిలబడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మేము నిలబడలేం మహాప్రభో, మనం చేసినటువంటి కర్మే మళ్ళీ మనకి రిటర్న్స్ వచ్చేస్తుంది, మరి మనం అప్పుడు ప్రతి ఒక్కరిని కొట్టాము, అలాగే ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టాము, మనం బలం నిరూపించుకోవడానికని ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళ నామినేషన్ కూడా ఆ నామినేషన్ పీకించేసుకుని వెనక్కి తీసుకుని వచ్చేసి ఏకగ్రీవాలు చేశాము, మరి ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారు కదా అన్న భయం క్యాడర్లో ఉందన్న మాటలు వినబడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మరి ప్రజలకి తెలియాలి, పైనున్న దేవుడికి తెలియాలి. మరి ఈ వీడియోపై మీ కామెంట్స్ మెసేజ్ రూపంలో తెలియజేయండి, మెసేజ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.